బ్రేకింగ్ లో చూస్తున్నాం. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 40 మంది విద్యార్థులు ఉదయం స్కూల్ నుంచి బయటకు వెళ్లిపోయినట్టుగా సమాచారం. మిస్ అయిన విద్యార్థుల ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 40 మంది విద్యార్థులు ఒకేసారి ఉదయం స్కూల్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా సమాచారం. మిస్ అయిన విద్యార్థుల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, ఒకేసారి ఇంతమంది ఎందుకు తప్పిపోయినట్లు, అసలు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళ ఆచూకీ దొరికిందంటున్నారు. ఈరోజు ఎక్కడైతే ఉందో బోయపాలెం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నుంచి 40 మంది విద్యార్థులు హాస్టల్ వీడి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇందులో ప్రధానం కూడా మనం చెప్పుకుంటే ఎక్కడైతే ఉన్నాయో హాస్టల్లో కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ఆ 40 మంది విద్యార్థులు చెప్తున్నటువంటి మాటలు. అంతేకాకుండా కూడా కనీస సౌకర్యాలు లేవు, పట్టించుకోవట్లేదు. నేను చెప్తున్నా కూడా మా బాధని, మా ఆవేదన వినడం లేదు. ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ కానీ వాళ్ళంతా కూడా మమ్మల్ని తప్పుపడుతున్నారని చెప్పేసి కూడా ఈ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇందులో భాగంగా 40 మంది ఉదయం పాఠశాల నుంచి కూడా బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు కూడా అంటే ఏదైతే ఉందో ముఖద్వారం గేట్ కాకుండా వెనక గేట్ వైపు నుంచి కూడా గోడ వైపు గోడ దూకటం కానీ అక్కడ నుంచి బయటకు పెట్టుకోవడం జరిగింది. అయితే వెంటనే హుటాహుటిగా ఎడ్లపాడు పోలీసులు రంగంలో దిగారు, దుర్గపేట రూరల్ పోలీసులు రంగంలో దిగారు. 40 మంది విద్యార్థులు మిస్ అవడం అంటే చాలా సీరియస్ గా అవుతుందని చెప్పేసి వెంటనే పోలీసులు రంగంలో దిగారు. ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా వెంటనే వాళ్ళు ఉన్నటువంటి ఆచూకీ చూసుకుని అక్కడ ఉన్న 40 మంది విద్యార్థులు కూడా పోలీసులు మళ్ళీ వాళ్ళ అదుపులో తీసుకొని వాళ్ళని హాస్టల్లో తీసుకొస్తున్నారు. హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ హెచ్ఎంతో ఉన్నటువంటి సమస్యలు ఏంటి కూడా పరిష్కార మార్గంగా కూడా ప్రస్తుతం అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే 40 మంది మిస్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఆచూకీ మాత్రం లభ్యమైంది. ఓకే, థ్యాంక్ యూ.